చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమికి చిత్తశుద్ధి ఉంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేసేవాళ్ళు కాదు. ఈ లడ్డూది చేసిన తప్పు ఈ దర్యాప్తులో ఏ కల్తీ కలవలేదని సిట్టోళ్ళు కానీ అందరు క్లియర్ కట్గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని పాలిటిక్స్ డైవర్ట్ చేయటాకే అంబటి రాంబాబు మీద దాడి కానీ అదే కానీ జోగి రమేష్ మీద దాడి కానీ చేసి పబ్లిక్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇచ్చేశారు. చేసి ఏమన్నాడు, సీఎం అన్నాడు నిన్న ప్రెస్ మీట్లో అన్నాడు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు స్పందించట్లేదు, నేను ఒక్కనే స్పందించలేదు. నువ్వే కదా ఎలక్షన్లో వచ్చి నేను స్పందిస్తాను, ప్రతి ఒక్క తప్పు చేసినప్పుడల్లా నేను స్పందిస్తాను అన్నా. మరి నువ్వు స్పందించుకుంటే ఇంకెవరు స్పందిస్తారు? అసలు ఏం రాకుండా చంద్రబాబు నాయుడు కొద్దిగా స్పందించగలే నువ్వు మెట్లు అడిగేసావు, అన్ని కడిగేసావు. ఇప్పుడు ఏది సిట్ లేదన్నప్పుడు నువ్వు ఏ మెట్లు అడిగావు? ఇప్పుడు చెప్పినట్టుగా అలాగే జగన్ గారు పార్టీ ఆఫీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మెట్లు అడగండి. నీకు అవన్నీ అవసరం లేదు. నీకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలీదు, ఏ రోజు ఏది మాట్లాడతావో తెలియదు నీకు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతావు. అది కరెక్ట్ పద్ధతి కాదు. డైవర్షన్ వాళ్ళు ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి దాడులు ఇదివరకు రెడ్ రాజ్యాంగం ఏదైతే నడుపుతున్నారో మీరు రాజారెడ్డి గారు రాజకీయం అని చెప్పేసి రాజారెడ్డి గారిని మీరు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కులాలు మతాలు పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఈ రోజుని ఆయన చాలా ముందడుగులో ఉన్నాడు. మీరు అది కాకుండా జనాన్ని చూసి ఓర్చుకోలేక ఈ డైవర్షన్ కోసం మళ్ళీ ఎక్కడైతే తప్పుడోళం అయిపోతామని చెప్పేసి హిందూ గుళ్ళు ఎన్ని గుళ్ళు పడగొట్టారు మీరు? ఆ గుళ్ళకు పడగొట్టినప్పుడు నువ్వేం చేసావు? ఏ రోజున బయటకు వచ్చావా? విజయవాడలో ఎన్ని గుళ్ళు పడగొట్టారు?